ఇన్నర్ రింగ్ రోడ్డు ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. బాబు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ రద్దుకు తమను ఆశ్రయించాలని కూడా పేర్కొంది సుప్రీంకోర్టు. ఈ దశలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా ఇన్నర్ రింగ్ రోడ్ భూ కుంభకోణం, ఉచిత ఇసుక, మద్యం విధానాల అక్రమాలపై సిఐడి నమోదు చేసిన కేసుల్లో నారా చంద్రబాబు నాయుడికి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. అలాగే మద్యం కేసులో కూడా నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ అప్పటి కమిషనర్ సి నరేశ్లకు కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు షరతులు కూడా విధించింది. కాక ఈ బెయిల్ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్లో ముఖ్యమైన అంశాలు G2G పేరుతో నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లు అక్రమంగా మార్పులు చేశారు. తమ భూములకు అనుకూలంగా రోడ్లు మార్పులు చేశారు. దీనికి ప్రతిఫలంగా పెద్ద ఎత్తున ముడుపులు అందుకున్నారు. ఈ కుంభకోణానికి ముఖ్య సూత్రధారి చంద్రబాబు నాయుడు, మున్సిపల్ మంత్రి నారాయణ తమకు ముడుపులు ఇచ్చిన వారిని దుబాయ్, అమెరికాకు పారిపోయేలా చేశారు. ముందస్తు బెయిల్ వల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నారు. నోటీసులు అందుకున్న నిందితులు ఇప్పటికే కొంతమంది పరారయ్యారంటూ కూడా అంటే చంద్రబాబు నాయుడికి ముడుపులు ఇచ్చిన వాళ్ళు దుబాయ్, అమెరికాకు పారిపోయారు అంటూ కూడా ఎవరైతే భూములు అనుకూలంగా రోడ్డు మార్పులు చేశారు వాళ్ళకి అనుకూలంగా అంటే ఎవరైతే అనుకూలంగా చేశారో వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారంటూ కూడా ఏపీ ప్రభుత్వం పిటిషన్లో పేర్కొంది.